హాయ్ ఫ్రెండ్స్. ఉగాది రాబోతుంది. కొద్దిగా డిఫరెంట్గా భక్షాలు చేసుకుందామా? ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా, ఒక స్పూన్ నెయ్యి, పించ్ ఆఫ్ సాల్ట్. నేనైతే ఫుడ్ ప్రాసెసర్లో పిండి తడుపుకున్నా. ఈ పిండిని అయితే కొంచెం ఇట్లా రబ్ చేసుకుందాము. రబ్ చేసుకున్నాక కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసి ఇలా కొద్దిగా ఇంకో సబ్ చేశాక పక్కన ఒక 5 to 10 minutes పెట్టేద్దాం. సాఫ్ట్గా తయారవుతుంది. అప్పటి వరకు ఫిల్లింగ్ రెడీ చేసుకున్నాం. కాజు, బాదం, కొద్దిగా షుగర్, ఇలాచీ పౌడర్ ఇది మిక్సీ కొట్టేశాక ఏదైతే తురుముకున్న కోవా ఉందో అది వేసేసుకుందాము. ఇది కూడా మొత్తం మిక్చర్ తయారైనాక పిండిని కొద్దిగా మంచిగా మసాజ్ ఇచ్చిన ఇట్లా సాఫ్ట్గా ఉండాలి. ఫిల్లింగ్ పెట్టినా కానీ మనం బెలాయించుకుంటే అసలు ఫిల్లింగ్ బయటకు రాకుండా మంచిగా పెట్టుకోండి. ఏదైతే ఇవి కోవా ఉందో మిక్చర్ అది మొత్తం దీంట్లో కోవా డ్రై ఫ్రూట్ మిక్చర్ మొత్తం దాంట్లో కలిపేసుకోండి. పప్పు నానబెట్టి ఉడకబెట్టి ఇవన్నీ చేసే ప్రాసెస్ లేకుండా ఈజీగా కోవా భక్షాలు రెడీ అయిపోతాయి. కొద్దిగా డిఫరెంట్ కూడా అనిపిస్తుంది ఎప్పటిలా కాకుండా. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఒకటేసారి మూడు మూడు వేసేసుకుంటున్నా. చిన్నప్పుడైతే ఇంటూ ఎదురుగా అమ్మమ్మ, తాత వాళ్ళు, అత్తమ్మ అని అందరినీ వరుస పెట్టే పిలుస్తుండే మేమైతే. అసలు మా చాలా అంటే చాలా బాగుండేది చిన్నప్పుడు. అసలు ఏ ఫెస్టివల్ వచ్చినా మురుకులని, భక్షాలని ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూసేవాళ్ళము. ఎదురింటి అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు ఈ పండుగలు వస్తే మాత్రము అసలు చాలా అంటే చాలా మిస్ చేస్తా. వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేకున్నా కానీ వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటా. ఎప్పుడు ఏది చేసుకున్నా కానీ మనమరాలా రా అని ఎంతో బాగా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు. ఆ, వాళ్ళు చాలా గుర్తొస్తారు. ఏదైనా ఫెస్టివల్స్ వస్తే, బోనాలు వచ్చినా, ఉగాది వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఏమన్నా వస్తే అన్నీ మా దగ్గర అయితే అందరు కలిసిమెలిసి చాలా బాగా ఉండేవాళ్ళము. అందుకే నాకు ప్రతి ఒక్క పండగకి ఏం చేయాలో ఏంది అన్నీ బాగా తెలుసు అనమాట. వాళ్ళతో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి అన్ని ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా అసలు ఇట్లా ఉండే అనిపిస్తుంది. ఇప్పటి వాళ్ళకైతే అట్లాంటి అనురాగాలు, ప్రేమలు ఏం లేవు. నా తరపున, నా ఫ్యామిలీ తరపున, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు కూడా మా కోసం దీవించండి.